అందరికీ నమస్తే అండి. ఈరోజు టీ20 ప్రపంచ కప్లో అత్యంత కీలకమైన మ్యాచ్ సెమీఫైనల్ ఇంగ్లాండ్తో జరగబోతోంది. సో ఇంగ్లాండ్తో మ్యాచ్, అందులోకి సెమీఫైనల్ టీ20 వరల్డ్ కప్ అనగానే అందరికీ కూడా 2022 సెమీఫైనల్ గుర్తొస్తుందేమో. ఆ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 168 రన్స్ చేసింది. 169 రన్స్ అంటే అంత ఈజీ ఏమీ కాదు. కానీ ఇంగ్లాండ్ చాలా అవలీలగా అలవోకగా చేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 170 పరుగులు కొట్టిందన్నమాట ఇంగ్లాండ్. సో అది ఇప్పటికీ కూడా ఇండియా టీమ్ని అండ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ని అది ఒక పీడకలగా గుర్తుంటుంది ఆ మ్యాచ్. అసలు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఏకపక్షంగా 180 రన్స్ 170 రన్స్ చేసింది ఇంగ్లాండ్ సెమీఫైనల్లో. సో అంత ఏకపక్షంగా మ్యాచ్ జరగడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. సో ఈరోజు అదే ఇంగ్లాండ్తో అదే సెమీఫైనల్ జరగబోతోంది. సో ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి అని ఇండియా భావిస్తోంది. అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం రెండు టీంల పరిస్థితి చూసుకుంటే, ఆన్ పేపర్ చూసుకున్నా అండ్ బ్యాటింగ్ బౌలింగ్ టీం విభాగాల వారీగా చూసుకున్నా సరే ఇంగ్లాండ్తో పోలిస్తే ఇండియా బలంగానే ఉంది. ఇండియాలో బ్యాటింగ్ బలానికి కొదవే లేదు. ఓపెనర్ల దగ్గర నుంచి 8వ స్థానంలో వచ్చే అక్షర్ పటేల్ వరకు కూడా బ్యాటింగ్ బలంగా ఉందన్నమాట. ఫస్ట్ అభిషేక్ శర్మ లేదా సంజు శాంసన్, ఇద్దరిలో ఒకరు క్లిక్ అవుతున్నారు. సో గత 2 మ్యాచ్ల్లో కూడా సంజు శాంసన్ బాగా ఆడారు. లాస్ట్ మ్యాచ్ సంజు శాంసన్ గెలిపించాడు. ఎలా గెలిపించాడు అందరం చూసాం. అంతకుముందు మ్యాచ్లో అభిషేక్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ మనం చెప్పుకున్నాం కదా, 5వ ఓవర్లో అభిషేక్ శర్మ క్రీజ్లో ఉంటే చాలు మంచి స్కోర్ కొడతాడు, మంచి స్ట్రైక్ రేట్ ఉంటుంది, టీమ్ స్కోర్ పరిగెడుతుంది అనమాట. సో అతనికి తోడు శాంసన్. ఆ తర్వాత వచ్చే ఇషాన్ కిషన్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దుబే, అక్షర్ పటేల్. సో అక్కడ వరకు బ్యాటింగ్ ఆర్డర్ బాగుంది. ఈవెన్ బౌలింగ్ కూడా హర్షదీప్, బుమ్రా, సో వీళ్ళతో అండ్ వరుణ్ చక్రవర్తి టీ20లో నెంబర్ 1 బౌలర్. సో బౌలింగ్ కూడా బాగానే ఉంది. అంటే టీం పరంగా ఇండియా టీం బ్రహ్మాండంగా ఉంది, తిరుగులేదు. ఇక ఇంగ్లాండ్ని కూడా తక్కువ అంచనా వేయక్కర్ల. సో ఈవెన్ 2022 వరల్డ్ కప్లో కూడా ఇండియా టీం నెంబర్ 1. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లాంటి బలమైన వాళ్ళు అప్పుడు కూడా టీంలో ఉన్నారు. కానీ చేతులు ఎత్తేశారు. సో టీ20 అనేది గేమ్. ఆ రోజు ఎవరు ఆడతారో వాళ్ళదే విన్. సో ఇటువైపు ఇంగ్లాండ్ వైపు చూసుకుంటే మాత్రం ఒక ముగ్గురు డేంజరస్ బ్యాట్స్మెన్ అండి. ఫస్ట్ జోస్ బట్లర్, గత మ్యాచ్లో అదే 2022 ప్రపంచ కప్లో 89 రన్స్ కొట్టాడు. అతను ఓపెనర్ అనమాట, ఇంగ్లాండ్ ఓపెనరు, కీ బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ టీంలో. టీ20లో అతని యావరేజ్ కూడా 33 యావరేజ్ ఉంది అండ్ స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. అయితే అతని రీసెంట్ ఫామ్ ఏమంతగా లేదు. ఆల్మోస్ట్ అతను ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో కూడా అన్నీ కూడా బిలో 10 రన్సే, 0, 3, 7, 5 అలాగే కొట్టౌట్ అయ్యాడు. అంటే అతను ఫామ్లో లేడు అసలు. కానీ ప్రమాదకర బ్యాట్స్మెన్, తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అలాగే బ్రూక్స్ కూడా ఇంగ్లాండ్లో మరో కీ బ్యాట్స్మెన్ అనమాట. సో అతనితో కూడా కొంచెం డేంజరస్ పరిస్థితి. బ్రూక్ తర్వాత సాల్ట్, 1 డౌన్ బ్యాట్స్మెన్. ఇతను ప్రస్తుతానికి ప్రపంచ టీ20 క్రికెట్లో డేంజరస్ బ్యాట్స్మెన్. దాదాపుగా 165 స్ట్రైక్ రేట్ ఉంది అండ్ యావరేజ్ కూడా మోర్ దాన్ 35 అలా ఉందన్నమాట. సో యావరేజ్ బాగుంది, స్ట్రైక్ రేట్ బాగుంది, రీసెంట్ ఫామ్ కూడా బాగుంది, ఫామ్లోనే ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ముగ్గురు బ్యాట్స్మెన్ కీలకం. వీళ్ళు ముగ్గురులో ఏ ఇద్దరు క్లిక్ అయినా సరే ఇంగ్లాండ్ టీం మంచి స్కోర్ చేస్తుంది. వీళ్ళతో పాటు ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా నిలకడగా ఆడేవాళ్ళు ఉన్నారు. మరోవైపు ఇంగ్లాండ్కి బౌలింగ్ విభాగంలో కూడా బలమైన బౌలింగ్ ఉంది. జెఫ్రీ ఆర్చర్ ఈ టీ20 ఫార్మాట్లో బెస్ట్ బౌలర్, వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్. అండ్ రషీద్, వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్. సో వీళ్ళిద్దరితో పాటు ఇంకా డాసన్ అని వీళ్ళు బౌలింగ్ టీం కూడా బాగానే ఉందన్నమాట ఇంగ్లాండ్కి. సో ఒక రకంగా టీమ్స్ పరంగా, రీసెంట్ ఫామ్ పరంగా చూసుకుంటే ఇంగ్లాండ్ కంటే ఇండియానే మంచి పొజిషన్లో ఉంది. పైగా వెస్టిండీస్ మీద గెలవడం ఒక చాలా బలం, ఇండియాకి చాలా బలాన్ని తీసుకొచ్చింది. మంచి టార్గెట్ని వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా, కీ వికెట్స్ కోల్పోయిన తర్వాత కూడా చేశారు. అలాగే అంతకుముందు జరిగిన మ్యాచ్లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడారు. అందరూ కూడా ఖచ్చితంగా గెలవాలి, జింబాబ్వే మీద ఖచ్చితంగా గెలవాలి అనుకునే మ్యాచ్లో ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఆడారు, చాలా కాన్ఫిడెంట్గా ఆడారు. 250కి పైగా పరుగులు చేశారు. సో అది ఆ 2 మ్యాచ్లు కూడా ఇండియాని వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపడంలో అండ్ టీం మీద నమ్మకం నిలపడంలో సక్సెస్ అయ్యాయి. కాబట్టి
ఈ సెమీఫైనల్ 90% అబోవ్ అవకాశాలు ఇండియాకే ఉన్నాయి, గెలుపు అవకాశాలు. కానీ గేమ్ కదా, ఏ రోజు ఏం జరుగుద్దో చెప్పలేము. అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళే వరకు ఇండియానే హాట్ ఫేవరెట్గా ఉంటుంది, టీం పరంగా చూసినా, రీసెంట్ ఫామ్ పరంగా చూసినా, ఏ రకంగా చూసినా. కానీ అక్కడ జరిగిన ఆట, ఆ గంటన్నర, ఆ 2 గంటల ఆట ఎటైనా తేల్చొచ్చు అనమాట. సో మీ అభిప్రాయం ఏంటి? అక్కడ నిన్న చూసారా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మ్యాచ్ చూసారా? నిజానికి టీమ్స్ పరంగా చూస్తే సౌత్ ఆఫ్రికానే బెస్ట్ టీం. కానీ న్యూజిలాండ్ చూడండి ఎంత ఈజీగా చేశారండి వాళ్ళు. అవలేలగా 33 బంతుల్లో సెంచరీ అలెన్. అసలు ఓపెనర్లు ఇద్దరు కూడా నేను 13 ఓవర్ల వరకు మ్యాచ్ చూశాను. 7 ఓవర్లకే 84 కొట్టారు. ఇంకా వీళ్ళు తిరగలేదు ఖచ్చితంగా. అంటే మ్యాచ్ అయ్యే వరకు 12.5 ఓవర్లో 160కి పైగా పరుగులు చేశారంటే మామూలు విషయం కాదు. ఒక రకంగా సౌత్ ఆఫ్రికా కూడా అంత స్కోర్ కొడతారు అనుకోలే. చివరిలో ఆల్రౌండర్ యాన్సన్ అని అంటారు, యాన్సన్. సో అతని ఇన్నింగ్స్ సౌత్ ఆఫ్రికాకు బలమైంది. సో అది ఆ మ్యాచ్ ఏకపక్షంగా అవుద్ది అనుకోలే. 18వ ఓవర్ వరకు 19వ ఓవర్ వరకు వెళ్తారు అని అనుకున్నాం. కానీ అటువంటిది వాళ్ళు 12 ఓవర్లోనే అంత ఈజీగా, అంత అవలేలగా చేయడం అంటే మామూలు విషయం కాదు. సో గేమ్ T20లో ఎంత బలమైన జట్టు అయినా సరే ఆ రోజు ఆ ఆటను బట్టి, అక్కడ జరిగేదాన్ని బట్టే ఉంటుందన్నమాట. సో చూద్దాం ఈరోజు ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.